అయిపోయింది. మరి సీఎం అయిపోయారు. రామారావు గారు ఒక రోజు పిలిపించారు మా అందరినీ. తమ్ముడు ఎలక్షన్కి వెళ్ళిపోతాం అన్నారు. అప్పుడు 2 సంవత్సరాలు అయింది ఎలక్షన్ అయ్యి. మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం ఉన్నారు. కొంతమంది పెద్దలు అన్నారు, అన్నగారు మొన్నే కదా ఎలక్షన్ అయింది, బాగోదేమంటే నో, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజల నిర్ణయం అడుగుదాం అని చెప్పి ఎలక్షన్ 85 ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ 83 ఎలక్షన్, 85 ఎలక్షన్. మళ్ళీ మా అందరినీ పిలిపించారు. తమ్ముడు మొన్న ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి మీరు నన్ను మళ్ళీ గెలిపించారు, ముఖ్యమంత్రి చేశారు, మళ్ళీ మీ అందరికీ టికెట్లు ఇచ్చేస్తున్నాను ఎక్సెప్ట్ అనకాపల్లి అన్నారు. అనకాపల్లి మీరు పోయి కదా, దుర్మార్గుడు పోయాడు మా మోసం చేసి. కన్నబాబు రాజు గారు, రాజులు కోపొస్తుంది కన్నబాబు రాజు గారు. అప్పుడు వీరభద్రరావు గారు లైన్లోకి వచ్చారు. పెద్దలంతా పాలించి నో, నేను ఎలక్షన్ పోతాను అన్నారు. అయితే డిజాల్వ్ చేశారు, ఎలక్షన్కి వెళ్ళారు. మమ్మల్ని పిలిచారు, మళ్ళీ మీకు టికెట్లు ఇస్తున్నాము అన్నారు. మా ఎమ్మెల్యేలు అందరూ పక్కకి వెళ్ళిపోయి చిన్న గుసగుసలు ఆడుతున్నారు. అతను చూశాడు, ఏంటి మాట్లాడుతున్నారు అక్కడ అన్నారు. ఏమీ లేదండి, అతనితో ఎవరు మాట్లాడతారండి, కళ్ళల్లో పెట్టి కళ్ళల్లో మాట్లాడమే. నన్ను తమ్ముడు ఏంటి మాట్లాడుతున్నారో నేను పిలిచాడు. ఏం లేదన్నగారు, మొన్న ఎలక్షన్ అయింది, ఖర్చులు డబ్బు ఖర్చు అయిపోయింది. అప్పుడేంతండి నాకు 45,000 అయింది. మొదటి ఎలక్షన్ 45,000. ఇప్పుడు ఎంత అవుతుందమ్మా? రామారావు గారు ముఖం చూసేసారు, మా ముఖం చూసి వేయలేదు. 45,000తో నేను ఎమ్మెల్యే అయిపోయాను 83లో. మళ్ళీ ఇలాగ అనుకుంటున్నారు అన్నగారు, మొన్న ఎలక్షన్ అయింది కదా, మళ్ళీ డబ్బులు ఎక్కడ వస్తాయని అనుకుంటున్నారు ఏంటంటే, ఇలా రా తమ్ముడు అన్నాడు. వెళ్ళాను. ఆ బాయ్ని వాళ్ళు పిలిచి, కుంకుమ రంగు కండువ ఉందరా తీసిరా అన్నాడు. అది కండువ తీసుకొచ్చాడు. నేనేమనుకోండి ఇది సాలువా రంగు, కుంకుమ రంగు నాకేస్తాడు అనుకున్నాను. నేను అతను వేసుకుంటాడు, అతను మెడలో వేసుకుంటాడు. వేసుకొని వెళ్ళరా అన్నారు. భుజం చేసాడు. ఫోటోగ్రాఫర్ వెళ్ళరామన్నాడు. ఆడు వచ్చి ఫోటో నవ్వు తమ్ముడు అన్నాడు. అతను నవ్వాడు, ఫోటో తీశాడు. ఈ ఫోటో పట్టుకొని ఇంటింటికి తిరిగి ఓట్లు పడతాయి అన్నాడు. అంతేకాని నేను చూసుకుంటాను, పర్లేదు, ఏమనలేదు. నీ ఫోటో పట్టుకొని ఇంటింటికి తిరిగి నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు అన్నాడు. ఎవరు మాట్లాడతాం పెద్ద ఆయన ముందు? అతను సీట్ ఇవ్వడమే గొప్ప మాకు. అలాగే ఫోటో పట్టుకొని ఇంటింటికి వెళ్ళి అలా తిరిగాం. మళ్ళీ గెలుస్తాం మేము. గెలిచిన తర్వాత ఇంటికి వెళ్ళాను. అన్నగారు మీ దైవాలు గెలిచానండి అన్న. ఓకే తమ్ముడు, ఊర్లో ఉంటున్నాం కదా, ఉన్నదన్న, రేపు రెడీగా ఉండు అన్నారు. రెడీగా ఉండమంటున్నారు ఏంటి అనుకున్నాను. ఉదయం నాకు ఫోన్ 5 గంటలకి, మీకు మంత్రి ఇచ్చారని. మంత్రి ఇచ్చారు, ఫోన్ చేసి ఉదయం 6 గంటలకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చారు ఫోను, అన్నగారు రమ్మన్నారని. వెళ్తే తమ్ముడు నీకు మంత్రి ఇచ్చాను, బాగా చేయని చెప్పి మంత్రి. అప్పుడు నాకు 27 సంవత్సరాలు మంత్రి ఇస్తాడికి, 27 years. ఇక్కడ ఒక విషయం చెప్పి ముగిస్తాను నేను. ఒకటేంటంటే 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో యంగెస్ట్ ఎమ్మెల్యే నేనే. చిన్న ఎమ్మెల్యే 25 సంవత్సరానికి. హైయెస్ట్ ఏజ్ ఎమ్మెల్యే ఏలూరు ఎమ్మెల్యే గారు రంగారావు గారు ఉండేవారు, చనిపోయారు. డాక్టర్ రంగారావు గారు, ఈ రంగారావు గారు కాదు. అతను హైయెస్ట్ ఏజ్, నాది లోయెస్ట్ ఏజ్, చిన్న ఏజ్ నాది రాష్ట్రంలో. 27 yearsకి మంత్రి ఇచ్చాడు. ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను. ఒక పల్లెటూరులోకి వచ్చినటువంటి సాధారణ వ్యక్తిని ఈ స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు కదండి. ఎందుకంటే మాకు ఏం కాదు చెప్పండి. ఈ రోజులాగా మేము ముందు నుంచి మాట్లాడుతుంటే అతనే కాదు, అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీ. ఈ పార్టీ ఇంతటితో ఆగడానికి వీల్లేదు.
కలకాలం ఉండాలి. రామారావు గారి పేరు మీద క్యాండిడేట్ గెలవాలి. రామారావు గారి అభిమతాన్ని జనాల్లో తీసుకెళ్ళాలి. ఇదే నా కోరిక. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చంద్రబాబు గారు లేరు. 2 విషయాలు చెప్తాను, వారి దృష్టికి మీరు తీసుకెళ్ళండి, రికార్డ్ చేయండి, అప్పుడు చెప్తాను. ఇప్పుడు జనాలు చూపిస్తాను. అప్పుడు నాకు టైం ఇస్తారో తెలియదు అనుకున్నాను. నా కోరిక ఏంటంటే ఎన్టీ రామారావు గారు కళాకారుడు, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తి, ప్రజల కోసం ప్రాణాలు అర్పించే వ్యక్తి. అటువంటి కళాకారులు పెట్టినటువంటి నంది అవార్డ్స్ కళాకారులకి ఆ పాత ప్రభుత్వంలో, దౌర్భాగ్య ప్రభుత్వంలో చేయలే, వదిలేశారు. మళ్ళీ కళాకారులందరినీ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా గౌరవించి నంది అవార్డులు ఇవ్వాలని చెప్పి ఈ సభలో తీర్మానం చేయండి సార్. తీర్మానం చేయండి, గవర్నమెంట్ని చేయండి. తర్వాత ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు కళాకారులకి పద్యాలు, ఆ రోజులో భీముడు దుర్యోధుడు పద్యాలు అలాగుండేయండి గ్రామాల్లో పండగల్లో. ఇప్పుడు ఎవరైనా కనపడుతున్నారండి? మళ్ళీ అది పునరుద్ధరించాలా, పద్య నాటకాలను బతికించాలా. అంతే కళాకారులకు కూడా, స్టేజ్ కళాకారులకు కూడా అవార్డులు ఇచ్చి ఉగాది నాడు వాళ్ళకి సన్మానం చేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్పి, కళలు బతికించాలని చెప్పి మనందరం కోరుకుంటూ, ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలి. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలండి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తే మధ్య ప్రభుత్వం మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చే సర్దుబాటు చేసుకుంటున్నాం. అంతేత మనం ఎన్నుకునే ముందు కూడా మీకు చెప్పట్లేదు, మీ ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలకు చెప్తున్నాను. ఒక మంచి నాయకుని ఎన్నుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచించాలా. ఇందాక నేను మంచో చెడో, నేను స్పీకర్గా ఉన్నాను కాబట్టి మీరు మాట్లాడకూడదు అంటారు. నన్ను ఎందుకు మాట్లాడకూడదండి? నేను మనిషినే కదా, నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను కదా, నా ఒపీనియన్ చెప్పకూడదా? స్పీకర్ చెప్పకూడదండి. నిన్న తిరుపతిలో మీటింగ్ అయింది లేడీస్ కోసం, మహిళా ఏదమ్మా మహిళా సాధికారి మీకు చెప్పిద్దామని సాధికారి మీటింగ్ అయింది. దాంట్లో అంటారు మహిళల కోసం పాటుపడాలి ప్రభుత్వం అన్నారు. మా ఎన్టీ రామారావు ఎప్పుడో మహిళల కోసం పాటుపడ్డాడే మీకేం తెలుసు అని అడిగాను. ఏమో కరెక్ట్ కదా? తండ్రి ఆస్తిలో అమ్మాయి ఆస్తికి ఇచ్చింది ఎన్టీ రామారావు కదమ్మా. ఎవరైనా ఇచ్చాడా? పెద్ద కప్పులు చెప్పారు. కానీ రాజకీయాలు మాకు ఆడవాళ్ళకి రాజకీయాల్లో రాలేదన్నారు మీరు. రామారావు గారు వచ్చేది రాజకీయాలకు ఇవ్వలేదండి మీకు. ఇప్పుడు ఎమ్మెల్యే మన రాష్ట్రంలో 22 మంది లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిభాభారతి గారు స్పీకర్ అయ్యారు. వీళ్ళందరికీ అవకాశం ఇచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు కదండి. అంచేది నేనేమనుకుంటున్నానంటే సార్ ఇక్కడ రాబోయే వదిలేస్తాను. ఒక్క విషయం, నేను నిన్న రఘురామరాజు గారు నేను ఉన్నాం, చాలాసేపు ఆలోచించారు, చెప్దామా మానేద్దామా, చెప్పుదామా మానేద్దామని స్టేజ్ మీద నిన్న. కానీ నాకు అనిపించింది ఏమవుతుంది చెప్తే ఇష్టం లేకపోతే తీసేస్తారు స్పీకర్, అంతే కదా. కానీ ఒపీనియన్ చెప్పుకునే అధికారం నాకు లేదా ప్రజాస్వామ్యంలో అనుకున్నాను. ఎవడ మాట వినలే. నేను బైక్ పట్టుకున్నాను తిరుపతిలో. ఏమండి మీ అందరూ పెద్దలు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. లాస్ట్గా ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి? ఎవరా ఇస్తారు కదా. అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా. అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలండి? ఎమ్మెల్యేకి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? వాళ్ళ డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలా. మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను. అది తప్పు కాదా? మరి ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా. అంచేత
మీరందరూ కూడా ఆలోచించండి. సరే, ప్రభుత్వం మాట పక్కన పెట్టండి. ప్రెస్ వాళ్ళ ముందు చెప్తున్న మాట, నేను చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా, న్యాయం ఉందా లేదా, పని చేయని వాడికి నెలకి జీతం తీసుకునే అర్హత ఉందా లేదా, ఈ మాట ప్రెస్ ద్వారా ప్రజలను అడగండి. ప్రజల ఒపీనియన్ తీసుకోండి. ప్రజల ఒపీనియన్ తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తూ మీద సెలవు తీసుకుంటున్నానని చెప్పి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.